ఇదిగోండి ఆన్ అయింది డ్రోను. ఇంక లేట్ ఎందుకు, చలో వీడియో స్టార్ట్ చేద్దాం. చూడండి అన్నీ సెట్ చేసేసాము. హాయ్ మామ, అందరికీ నమస్తే. ఈరోజు మనమైతే డ్రోన్ అయితే, ఇది మన డ్రోన్. దీనికి రిమోట్ కూడా ఇచ్చాడు. చూడండి, జాయిస్ అంటే అఫీషియల్ కాకుండా నార్మల్ మోడల్లోనే ఇచ్చాడు. పర్లేదు, సరిపోతుంది. ఇది 3K నుంచి 4K బడ్జెట్లోకి వస్తుంది. మీరు కావాలంటే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇదో ఎక్స్ట్రా బ్యాటరీ కూడా ఒకటి ఇచ్చాడు. డ్రోన్కి ఆల్రెడీ బ్యాటరీ సెట్ చేసినట్టున్నాడు. ఇగో బ్యాటరీ ఆల్రెడీ సెట్లో ఉంది. నేను అన్నీ ఆపరేట్ చేసి చూపిస్తాను. ఇంక దీని తర్వాత దీంట్లో మనకి అది దీని రెక్కలు డ్యామేజ్ అవ్వకుండా ఇది కూడా ఇచ్చాడు. మనకి 4 ఏమో ఇచ్చాడు. ఇంక రిమోట్కి అయితే బ్యాటరీ ఉండదు. నేను ఎక్స్ట్రాగా తెప్పించి పెట్టుకున్నాను, ఒక 6 బ్యాటరీస్ ఏమైనా నాకు పనికి వస్తుందని చెప్పేసి. ఇంక దీని తర్వాత ఇంకా రెక్కలు కూడా మనకి ఇచ్చాడు ఎక్స్ట్రాగా. అవి ఏమైనా డ్యామేజ్ అయిపోతే ఇవి వేసుకోవచ్చు మనకి. ఇంక దీంట్లో స్క్రూ ఒకటి ఇచ్చాడు. చూడండి ఎంత చిన్నగా ఉందో. ఈ స్క్రూతో మనము దీన్ని ఎక్స్ట్రా ఉన్నాయి కదా, అవి డ్యామేజ్ అయిపోతే దీనిలో మనం టైట్ చేసుకొని బిగించుకోవచ్చు. ఈ బ్యాటరీస్ అయితే నేను ఎక్స్ట్రాగా తెప్పించుకున్నాను. దీంట్లో బ్యాటరీస్ అయితే ఉండవు, మీరు కూడా ఎక్స్ట్రా తెప్పించుకుంటే బెటర్ డ్రోన్ కొన్నప్పుడు. దీనికి ఇదైతే రిమోట్కి అయితే పనికి వస్తుంది. సో మనం ఇదంతా ఒకసారి ఫిట్ చేసి మళ్ళీ చూపిస్తాను, ఎందుకంటే వన్ హ్యాండ్తోనే కెమెరా రికార్డ్ చేస్తున్నాను. సో నాకు కొంచెం కష్టంగా ఉంది. సో అందుకనేసి నేను అన్నీ ఫిట్ చేసి ఒకసారి చూపిస్తాను. లాస్ట్ దాకా చూడండి. మన వీడియో నచ్చితే లైక్ కొట్టండి. దీనికి బ్యాటరీస్ అయితే సెట్ చేసుకోవాలి రిమోట్కి. మన రిమోట్కి అయితే బ్యాటరీలు అయితే సెట్ చేసేసాము. ఇంకా ఆన్ చేద్దాం రిమోట్ని. ఇదిగోండి బటన్ వెలుగుతుంది కదా, ఇది ఆన్ అయినట్టే. మళ్ళీ దీన్ని ఒకసారి ప్రెస్ చేస్తే లాంగ్ ప్రెస్ ఆఫ్ అయిపోతుంది. ఇంక నెక్స్ట్ డ్రోన్ని ఫిట్ చేసుకుందాం. దీనికైతే ఇప్పుడు ఇలా స్క్రోల్ ఆప్షన్ ఇచ్చాడు, దాన్ని మనం ఇలా విడి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆల్రెడీ అవి ఫిట్ అయ్యే వస్తాయి. ఇంకా సో మనకి రెక్కలు డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఒకటి ఇచ్చాడు కదా, ఇవి వేసుకుంటే మనకి కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఒక టేస్ట్ చూపిస్తాను. ఇక్కడ మనం దీనికి ఇలా అయితే సెట్ చేసుకోవాలి, చూపిస్తాను చూడండి. ఇంకా 4 పక్కల ఇలాగే వేసుకోవాలి, ఎందుకంటే ఈ రెక్కలు అనేటివి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, డ్రోన్ సేఫ్టీగా ఉండటం సేఫ్టీ కోసం అనేసి వాడు ఇచ్చాడు. సో అన్ని పక్కల నేను వేసేస్తాను. వేసేసి దీన్ని ఆన్ చేసి అయితే మనం మూవ్ చేద్దాం. మొత్తానికి మన డ్రోన్ అయితే రెడీ అయిపోయింది. చూడండి అన్నీ సెట్ చేసేసాము. దీన్ని ఆన్ చేసి చూపిస్తాను చూడండి. అలా లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోవాలి. లైటింగ్ కూడా ఏమి ఇచ్చాడు చూడండి.
ఇప్పుడు డ్రోన్ అయితే ఆన్ చేసేసాం కదా. ఇంక దీని తర్వాత మనం దీన్ని కూడా ఒక 2 టైమ్స్ అలా ప్రెస్ చేసామనుకో, ఇగో ఇది కూడా ఆన్ అయిపోయింది. దీంట్లో బ్యాటరీ తక్కువ ఉన్నట్టుంది, సో ఇది ఆన్ అవ్వట్లేదు. మళ్ళీ ఆన్ అయింది, ఆఫ్ అయిపోతుంది. ఇంకో బ్యాటరీ వేసి చూద్దాము, ఎక్స్ట్రా ఇచ్చాడు కదా. ఇంకో బ్యాటరీ అయితే వేసేసాము, మళ్ళీ లాంగ్ ప్రెస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఆన్ అయింది. దాని తర్వాత మన రిమోట్ కూడా ఆన్ చేసేసాము. ఇంక దీన్ని ఎక్కడ పడితే అక్కడ ఎగరడానికి అయితే కుదరదు. మన ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి దీన్ని ఎగరేయడానికి అయితే కుదరదు. కొన్ని చోట డ్రోన్స్ అయితే పర్మిషన్ లేదు. వేరే చోట అయితే మనం ఎగరేసామనుకో ఆటోమేటిక్గా ఇవైతే జామర్లతో పాటు వెళ్ళిపోతుంది. ఇంకా నైట్ టైం కాబట్టి నేను వీడియో రికార్డ్ చేసేది. ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేద్దాము. లేదంటే ఎక్కడైనా ఖాళీ ప్లేస్ కానీ గ్రౌండ్స్ కానీ అట్లాంటి ప్లేస్లలో మీరు ట్రై చేయండి. దీన్ని నెక్స్ట్ వీడియో కావాలంటే మేము పార్ట్ 2 అని చెప్పి కామెంట్ చేయండి. దీన్ని ఆపరేట్ చేస్తూ, దీన్ని ఎగరేస్తూ, దీని రికార్డింగ్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాము. ఇప్పటిదాకా ఈ అన్బాక్సింగ్ మీకు నచ్చినట్లయితే మన పేజీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి కామెంట్ చేయండి. ఓకే, బాయ్ మామ, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇదిగోండి ఆన్ అయింది డ్రోను. ఇది స్పీడ్. ఆఫ్. సో ఇలాంటి ప్రయోగాలు ఎక్కడైనా ఉంటే మీరు గ్రౌండ్స్ దగ్గర వెళ్ళి చేయండి. ఇది ఆపరేటింగ్. అలా ఇది ఒకసారి లాంగ్ ప్రెస్ చేసేస్తే ఆఫ్ అయిపోతుంది. లాంగ్ ప్రెస్ ఆఫ్ అయిపోయింది.